వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చేనేత రుణమాఫీ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు నారాయణగూడ పద్మశాలి భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒక్కో చేనేత కార్మికుడికి ₹1,00,000 చొప్పున మొత్తం 33 కోట్ల రుణమాఫీ చేయడం చేనేత రంగానికి పెద్ద యూతమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు పద్మశాలీలు నిర్లక్ష్యం ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనందిస్తోందని, కోటి చేనేత చీరల తయారీకి అవకాశం కల్పించడం కూడా అభినందనీయమని తెలిపారు. నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఏదైతే గతంలో మా యొక్క అభ్యర్థన మేరకి చేనేత రుణమాఫీ అడిగామో, మరి రైతన్నలకి దేశంలో రైతన్నలాగా నేతన్న అలాగే మరి అలాంటి నేతన్న కోసం ₹1,00,000 రుణమాఫీ గతంలో మేము అడిగితే వెంటనే స్పందించి మరి 33 కోట్ల నిధుల్ని మరి నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. 33 కోట్ల ఏదైతే ₹1,00,000 ప్రతి ఒక్క నేత కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు, అదేవిధంగా ఈ 33 కోట్లు కాక మళ్ళీ ఒక అదనంగా 15 కోట్లు ఉన్నాయి. ఈ 15 కోట్లు కూడా ప్రపోజల్ పంపించారు. అవి కూడా త్వరలోనే వాటిని కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు హ్యాండ్లూమ్ భవన్ల మీటింగ్ లో ఏదైనప్పటికీ ఇలా మరి గత 10 సంవత్సరాల్లో చేయలేని ఆ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో చేనేత కార్మికులకు పెద్దపీట వేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా పోడూరు మండలం రాంకంచెర్ల శివారులో నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. లారీ బ్రేకులు సరిగ్గా రాకపోవడంతో బస్సును ఢీకొట్టినట్టు చెప్పారు లారీ డ్రైవర్. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా బస్సు స్వల్పంగా డ్యామేజ్ అయింది. అవతల బైక్ ఇచ్చిన పరిగిలు ఎక్కిన ఇక అన్నింటి మనీ కూడా గేట్ కాడికి వెళ్ళి లారీ వాడు సడన్గా వచ్చిండు. వాది తప్పు, లారీ ఉంది తప్పు. ఎంతమంది బస్సులో? 20 మందికే ఉంది. 20-30 మంది ఉంటాయి వచ్చినట్టు. కానీ బస్సు సీట్ల మధ్యలో కూడా జాగం వస్తుంది. సీటుకు ఒకరిద్దరే కూర్చున్నారు, అది కూడా ఎక్కువ లేదు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా శాఖ అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. తొలుత విలియం బూత్ కళాశాల ప్రిన్సిపల్ బహుజన మేధావి దాసరి శ్యామ్ లివింగ్ స్టన్ కేక్ కట్ చేసి ఆహ్వానితులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు, బహుజన మేధావులు, ములాయం సింగ్ అభిమానులు, గోడ్ర ఏడుకొండలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఈరోజు జయంతి జరుగుతుంది. బహుజన నాయకుడు, రాజ్యాధికారం, సామాజిక వర్గాలందరికీ సమానంగా ఉండాలని పోరాటం చేసే నాయకుడు అటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు రాజ్య కోరిక నెరవేర్చడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని వారికి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ప్రమాణం చేస్తూ నేతాజీ అమర్ రహే, అమర్ రహే నేతాజీ. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జనగామలో DRDO శాఖ ఆధ్వర్యంలో వివిధ మహిళా స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు ఇందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, జెన్స్టోమ్, DRDO అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతిలో భాగంగా 36,000 ఇందిరమ్మ చీరలు జనగామ జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక మహిళా గ్రూపులకు మహిళలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
మరియపురం ప్రేమ, తరిగొప్పుల ఏ స్వరూప, అంశాపూర్ రావాలి. యూనిఫామ్ తో బయటకు వెళ్ళినా అవతల వాళ్ళు గడప తీసేటట్టు ఉండేటట్టుగా ఉంది సార్. ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాం. ఏమంటే తప్పుగా ఇప్పుడు గట్టిగా సపోర్ట్లతో స్వాగతం తెలియవలసిందిగా కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యులకి బొకేతో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు స్వాగతం తెలియజేస్తున్నారు. మన కట్టిందే దానికి మరియపురం ప్రేమ, తరిగొప్పుల ఏ స్వరూప, అంశాపూర్ రావాలి. రావాలి. యూనిఫామ్ తో బయటకు వెళ్ళినా అవతల వాళ్ళు గడప తీసేటట్టు ఉండేటట్టుగా ఉంది సార్. ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాం. ఏమంటే తప్పుగా ఇప్పుడు గట్టిగా సపోర్ట్లతో స్వాగతం తెలియవలసిందిగా కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యులకి బొకేతో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు స్వాగతం తెలియజేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాధరాజు గంగాధర్ మాట్లాడుతూ కొత్త కోడ్లు కార్మికుల హక్కులను తీవ్రంగా హరిస్తాయని, పని గంటల పెంపుతో కార్మికులు శారీరక మానసిక భారాన్ని గురవుతారని, మహిళలను నైట్ షిఫ్టుల్లో పని చేయించడం భద్రతా సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసే కార్పొరేటర్లను అనుకూలంగా తీసుకొచ్చి ఈ కోడ్లను కార్మిక వర్గం ఏమాత్రం అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 5 సంవత్సరం రాకముందు నుంచి కూడా 105 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ నిన్నటి దినమున 21/11/2025 సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బ్లాక్ డేగా నిర్ణయం చేస్తున్నాం. ఎందుకంటే 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 నల్ల చట్టాలని అమల్లోకి తీసుకొచ్చినాడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పూర్తిగా రోడ్లపైకి వచ్చి నిరాహార దీక్షలు చేసి ధర్నాలు చేసినా కానీ కార్మిక వర్గ సమస్యలు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకున్న పాపాన పోల నిన్నటి నుంచి కార్మిక చట్టాలు ఏవైతే 4 నల్ల చట్టాలు అమల్లోకి వస్తాయని చెప్పినాడో అవి పూర్తిగా రద్దు చేయాలని, అమల్లోకి వస్తే ఏవైతే కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ కూడా కాలరాస్తున్నారు. కాబట్టి దీనిపైన పూర్తిగా ఏఐటీసీ కార్మిక సంఘంగా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఏ హక్కులు ఏ చట్టాలను అయితే పూర్తిగా రద్దు చేసినాడో ఆ రద్దు చేసిన చట్టాలని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్లో జరిగిన అవగాహన సదస్సులో రైతులు ఎరువుల వినియోగం, నానో యూరియా ప్రయోగం, భూసార పరీక్షలపై తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లక్కు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రీయ విధానాలు రైతులకు లాభదాయకమైనప్పటికీ ఇటీవల ఎరువుల వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు సూచించడం రైతుల్లో అనుమానాలు పెంచుతోందన్నారు. నానో యూరియా ప్రభావంపై పరిశోధనల్లో స్పష్టత లేకపోవడం వల్ల కూడా రైతులు అయోమయంలో ఉన్నారని తెలిపారు. పంటల సాగుకు భూసార పరీక్షలు అత్యవసరమని ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ సంబంధించి నేనేం చేయలేను. మీరు చెప్పేదాన్ని ఖండించడం కాదు, రైతు నేరుగా 1 ఎకరా వేసి పండించిన పంట అమ్ముకోలేక ప్రభుత్వం కొనుగోలు చేయక కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఒక బాధ్యత అందించి దాని ద్వారా రైతులకు అవగాహన నేర్పించడానికి ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పిఎం ప్రమాణం అనేది ఒక సెంట్రల్ ప్రోగ్రామ్. సేంద్రియ ఎరువులు పెంపొందించాలా, కెమికల్ ఫర్టిలైజర్ని రసాయన ఎరువులు తగ్గించాలనే ఉద్దేశంతో పిఎం ప్రణామ్ అనే ప్రోగ్రామ్ని కిసాన్ సంగోష్ఠి అంటే ఒక రైతులకి అందరికీ కూడా ఒక ఆహ్వానం ఏర్పాటు చేయండి.
అనే కార్యక్రమంతో కూడా ఈరోజు ఈ మద్రాస్ ఫర్టిలైజర్ అనుసంధానంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు ఎక్కువ మంది మనం రైతులు ఏంటంటే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన డిపార్ట్మెంట్ తరఫున కూడా మనం చెప్తా ఉన్నాం. ఒకప్పుడు మనం దగ్గరుండి ఏపించి రైతులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ రాత్రి కూడా చల్లిన మన రైతులు కదా చెప్తుంటాను. మేము డిపార్ట్మెంట్ రాకముందర కూడా మేము రాత్రి కూడా చల్లేవాళ్ళం. డిపార్ట్మెంట్ ముందర అధికారులు కూడా ఒక రసాయన ఎరువులను ప్రపోజించడానికి రాత్రి కూడా చల్లి అప్పుడు మీకు రసాయన ఎరువుల వల్ల ఇంత బాగా వచ్చినాయి అని చూపించాం. ఇప్పుడు అది తెలుస్తుంది కదా మన ఇంట్లో పండిన పంటకి శిక్షణ తరగతి. ఏలూరులో సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టు నాయకులు హిడ్మా మరియు రాజే మరియంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇవి నిజమైన ఎన్కౌంటర్లు కాదని, ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కఘర్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీ ప్రాంతంలో కేంద్ర బలగాలు జోక్యం చేసుకోవడం ఖండించిన నాయకులు అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, అన్ని ఎన్కౌంటర్లపై కొత్త విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అటవీ సంపదను కార్పొరేటర్లకు అప్పగించే విధానాలకు ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నగర నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, పల్లి గంగరాజు, మంగం అప్పారావు, బగాదిర్ రమణ, ఇఫ్టు నాయకులు నెహ్రూ బాబు, విజయలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అతన్ని దారుణంగా హత్య చేశారు. అతని సహచరి రాజేను కూడా హత్య చేశారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళని కోర్టుకు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా కోర్టుకు ఇప్పుడు పెట్టకుండానే హత్య చేశారు. అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు దేవజీ తిరుపతిని అరెస్ట్ చేశారు. కానీ ఇంతవరకు అరెస్ట్ చూపించలేదు. అతన్ని కూడా ఈరోజు రేపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. ఆయనతో పాటు అరెస్ట్ చేసిన అందరినీ కూడా వెంటనే కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒడిశా కొత్త ఖనిజ సంపదని షా కొడుక్కి అప్పచెప్పాలని ఒక పక్కన ఆదానికి అంబానికి అప్పచెప్పే మార్గం, ఓ పక్కన షా కుమారుడికి మొత్తం జనతా సర్కారులో ఉన్నటువంటి భారతదేశ చుట్టూ ఉన్నటువంటి అడవి సంపదని షా కొడుక్కి అప్పచెప్పాలనే ఉద్దేశంతో మావోయిస్టులను, విప్లవకారులను, ప్రధానంగా పునాది వర్గం అనేటువంటి ఆదివాసులను అంతమొందించడం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టే మోదీ షాకు చెప్తున్నాం. ఎప్పటికైనా ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఆలోచించాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాన్ని అమలు చేయాలి. అలా కాకుండా హత్యలేంటి ఆయన ప్రశ్నిస్తున్నాం, ఎన్కౌంటర్లు ఏంటి ఆయన ప్రశ్నిస్తున్నాం, మేము లొంగుతున్నామని చెప్పినా పట్టుకుని కాల్చడం ఏంటి ఆయన ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి అప్రసాంక విధానాలు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కనుక మోడీ షా మీద శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తికి వచ్చిన సీఎం నారా చంద్రబాబుని విద్య మరియు నారా లోకేష్ కి రాయదుర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు కూటమి నాయకులతో కలిసి పుట్టపర్తి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సాయిబాబా 100వ జయంతి సందర్భంగా రాష్ట్రమంతటా వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు, సమ్మె హక్కు, భద్రతా ప్రయోజనాలు తగ్గిపోతాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేటర్లకు అనుకూలంగా కొత్త కోడ్లు తీసుకొచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేతనాల నిర్వచనంలో మార్పులు, పని గంటల పెంపు, అసంఘటిత రంగ కార్మికుల హక్కులను తగ్గింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని రాజ్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు కాపీలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్, జిల్లా కార్యదర్శి ఎం త్రినాథ్, యూనియన్ నాయకులు భుజంగరావు, కంచి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తామని
నిర్ణయం తీసుకోవడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు రాజాం టౌన్లో నిరసన ధర్నా చేయడం జరుగుతుంది. మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల నుంచి 4 లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక దేశవ్యాప్త సమ్మెలు చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తిప్పకొట్టగలిగింది. కానీ మొన్ననే బీహార్ ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత మోడీ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలని స్పీడప్ చేసి కార్మికులపై మోయలేని భారాలని మోపుతున్నాడు. దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు మోడీ అధికారంలోకి రాకముందే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలు సాధించుకుంది. కానీ మోడీ 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్పు చేస్తూ కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా ఈరోజు కార్మికుల్ని కట్టి బానిసలుగా తయారు చేసే విధంగా జీవోలు తీసుకొచ్చాడు. దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా జీవోలను ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పద్ధతుల్లో మొన్న జూన్ నెలలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో శాసన మండలిలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈరోజు కార్మికులకి 8 గంటల పనిదినం లేకుండా రూపుమాపే విధంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్స్ను నిరసనగా నిర్మల్ జిల్లా కాన్పూర్లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికులు లేబర్ కోడ్ ఆర్డర్ కాపీలను దహనం చేశారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ కార్మికుల అభిప్రాయం లేకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ కోర్సును అమలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నాయని, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ఈ చట్టాలను వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడారని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉప అధ్యక్షులు దుర్గం లింగన్న, ఐఎఫ్టియు మండల నాయకులు ముఖ్య పెద్దరాయిలు ఆడెపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లని అమలు చేస్తూ నిన్న ఆర్డినెన్స్ జారీ చేయడం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు లేబర్ కోడ్లని తీసుకురావడం వల్ల కట్టు బానిసలాగా మొత్తం లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు హక్కులను కాలరాసే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. బడా పెట్టుబడిదారుల కోసం కొమ్ము కాస్తుంది. దానిలో భాగంగానే 4 లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల ఈరోజు కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా కాలరాసే విధంగా వాళ్ళు అమలు పరచకుండా ఈరోజు తుంగలో దొక్కుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం మేము భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. మహిళలకు ఇందిరా శక్తి చీరల పంపిణీ గజ్వేల్లో ప్రారంభించడం జరిగిందని, గ్రామాల్లో మహిళలకి త్వరలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. క్లస్టర్ కోఆర్డినేటర్లు, ఏపీఎంలు అండ్ పంచాయత్ సెక్రటరీ యొక్క పర్యవేక్షణలో బట్ట ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించబడుతుంది గ్రామ స్థాయిలో. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేసినారు. అక్కడ కమిషన్లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే, మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు. ఈసారి ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని రాజలక్ష్మీపురం సమీపంలో ఉన్న బంజావతి రిజర్వాయర్ ఎడమ కాలువ పైన రోజు వాహనాలు నిర్బంధంగా రాకపోకలు చేయడం వల్ల కాలువ గట్టు తీవ్రంగా దెబ్బతింది. పెద్ద పెద్ద కోతులు గొయ్యులు ఏర్పడి కొన్ని చోట్ల గట్టు పూర్తిగా కొట్టుకుపోయి స్థితికి చేరింది. అధికారులు వాహనాలు నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ పరిస్థితి మారలేదు. ఇలా కొనసాగితే కాలువ గుండా వచ్చే నీరు బయటికి పారిపోయే ప్రమాదం ఉండడంతో వెంటనే వాహనాలు రాకపోకలు ఆపి గట్టును మరమ్మతు చేసి రైతుల పొలానికి నీటి సరఫరా సవ్యంగా జరిగేలా జంజావతి ఇరిగేషన్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని వినయపూర్వకంగా కోరుతున్నారు. కొమరాడ మండలానికి సంబంధించి జంజావతి రిజర్వేర్ ఉందండి. ఆ రిజర్వేర్ నుండి ఇదండి కుడి కాలువ ఉంది. ఈ కుడి కాలువ మీద అర్థము చంద్రంపేట పరిశ్రమపురం గ్రామస్తులకి నీరు అందించే విధంగా ఇదండి ఇది ఉంది. ఇది సుమారు గరుబిల్లి మండలం వరకు ఇదే గట్టు వెళ్తుందండి. దీనికి సంబంధించి ఈ గట్టులాగా లేదండి. ఇప్పటికే కోట్లాది డబ్బులు ఈ గట్టు ఖర్చు పెట్టారండి ఉపాధి హామీ పథకం. నా పైన అయినా గట్టు లేదు. ఎందుకంటే దీనిపైన ప్రతిరోజు వాహనాలు విపరీతమైన వాహనాలు ఈ రాజపేట వాహనాలకు అనుమతి లేదు. మరి రోడ్లు మరి ఇరిగేషన్ అధికారులు ఎందుకు అనుమతి ఇస్తారో తెలియదు. పశువుల వ్యాన్లు అలాగే కర్రల వ్యాన్లు విపరీతంగా ఈ రోజు వెళ్లే పరిస్థితి ఉంది. దీనివల్ల ఏదండి గట్టు మొత్తం కొట్టిందండి. ఈ నీరుకి మొత్తం అంటే మొత్తం ఇదైపోయి గట్టు కొట్టేస్తే మళ్ళీ ఇరిగేషన్ అధికారులు వచ్చి మళ్ళీ బాగు చేశారు. మీరు ఇలాగ గట్టుకైతే రోజు బాగు చేయడమేనా? మరి డబ్బులు వృధా అయిపోతుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే వాహనాలు ఏవస్తున్నాయో ఆ వాహనం నిలుపుదల చేసి ఈ గట్టు నీళ్ళు ఉంచాలి తప్ప మీరు వాహనాలకు అనుమతి ఇచ్చి విపరీతమైన మళ్ళీ పోయిన చుట్టల్లా ఇలా కడుతుంది ఎన్నాళ్ళు కడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారుల తీరుకి వ్యతిరేకంగా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. ఏవైతే ఈ గట్టు మీద వస్తున్న ఈ వాహనాలన్నీ కూడా రద్దు చేసి ఈ గట్టును కాపాడి ఈ వచ్చిన నీరల్లా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు తెలిపారు. కొత్త లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను తగ్గిస్తున్నాయని, చిన్న పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా మూసివేయబడుతున్నాయని, గిగ్ వర్కర్లు ప్రభుత్వ స్కీమ్ వర్కర్లు కార్మికుల నుండి తొలగించబడ్డాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్ల అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, లేకపోతే కార్మికులు ఏకమై నిరసన మరియు ఉద్యమానికి సిద్ధం అవ్వాల్సి ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, యూనియన్ పట్టణ అధ్యక్షుడు నాగరపు సత్యరాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక 44 రకాల చట్టాలని నేడు భారతదేశంలో అధికారంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ వారికి ఎర్ర తివాచీలు పరిచి ఈరోజు కార్మికుల హక్కుల్ని అన్నింటిని కూడా హరించేదానికి కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసల్లాగా పనిచేపించాలనేటువంటి ప్రయత్నానికి నిన్నటి దినం ఉత్తర్వులు ఇవ్వడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. తక్షణం కార్మిక కోడ్లని అమలు చేసేదానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా నిరంకుశంగా మొండిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే రానున్నటువంటి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సమ్మె పోరాటానికి కూడా సంసిద్ధంగా కార్మిక వర్గం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కె నాగేంద్రబాబు, సిఐటి జిల్లా కార్యదర్శి. హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను, కార్మికుల హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. నిన్నటి దినం ఇచ్చినటువంటి ఉత్తర్వులను, లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను కాపాడాలి. కార్మికుల హక్కులను భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అన్నమయ్య జిల్లా రాజంపేట సిఐటియు జిల్లా ఉప అధ్యక్షుడు చిట్యల్ రవికుమార్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి సికిందర్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విపి రమణ తెలిపారు. మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ ఇచ్చిన ఉత్తర్వులు కార్మిక హక్కులను బలవంతంగా పరిమితం చేస్తున్నాయని, పాత 100 మంది పైగా కార్మికులు ఉన్న సంస్థలకు మాత్రమే లే ఆఫ్ లేదా లాకౌట్లు ప్రభుత్వం అనుమతి ఇచ్చే షరతు ఇప్పుడు 300 మంది వరకు ఉన్న కంపెనీలకు వర్తిస్తుందని, యజమానులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను మూసివేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ నాయకులు లక్ష్మీదేవి, సాయి కుమార్, రమేష్, ఏఐటియు
సిహు నాయకులు రమణ కోవెట్ల, సుబ్రహ్మణ్యం రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మికుల సంఘాలు ఏకమై మన కార్మిక చట్టాలను ఈ విధంగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక చట్టాలను కుదించుకుంటూ 4 లేబర్ చట్టాలను తీసుకురావడం ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం 4 చట్టాలు అమలు చేసింది. కార్మిక చట్టాలు మేము గతంలో 20 చట్టాలలో కార్మిక సమస్యలపైన వివిధ రూపాలలో ఆ చట్టాలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటే ఈరోజు దేశవ్యాప్త సమ్మె కూడా జరిగిన 2 సార్లు జరిగింది. కానీ వెనక్కి పోతా ఈరోజు ఉన్న ఫలంగా బీహార్ ఎన్నికలు అయిపోయినాయి. అక్కడ మెజార్టీ వచ్చిన ఈ ప్రభుత్వం వెంటనే ఇంకా ఈ దేశంలో మనం చెప్పింది కూడా మనం ఏం చెప్తే అదే అని చెప్పి ఈరోజు ఉన్న ఫలంగా పార్లమెంట్ చట్టం అమలు చేసి 4 లేబర్ చట్టాలు వచ్చేసింది. ఈ చట్టం ఏంటంటే ప్రధానంగా ఏంటంటే కార్మికులు యూనియన్లు తగ్గించాలని, ఇంకోటి కార్మికుల సంఖ్య ఒక 100 మంది ఉన్న చాట ఫ్యాక్టరీ ఉద్యమాలు చేయకూడదని చెప్పి 300 మంది ఉండాలని చెప్పి ఇట్లా చట్టాలు చేసి అధికారుల చేతిలో వాళ్లకు యజమాని చేతిలో కీలుపు మారింది. ఈరోజు మేము కార్మికులు కష్టపడతామంటే ఈరోజు మా పైన దయా దాక్షణ్యాలు లేకుండా, కనీస వేతనం అమలు చేయకుండా, మా చట్టాలు అమలు చేయకుండా ఈరోజు యజమాని గుర్తుకు వస్తుంది. వెంటనే ఈ 4 చట్టాలు రద్దు చేయాలా, పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయని చెప్పి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుత్తూరు డిపో ఆర్టీసీ బస్సు జీడీ నెల్లూరులో త్రిబుల్ రైడింగ్లో ఎదురుగా వస్తున్న స్కూటర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటాగారం గ్రామానికి చెందిన అరుణాచలం మరియు ఈఆర్ కండ్రికకు చెందిన కుమార్ అక్కడికక్కడికే మృతి చెందారు. మరో క్షతగాత్రుడు దేశయ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని అత్యవసర చికిత్స కోసం 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. Thank you, Ganesh.